నా రైతు సోదరులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోటను గమనించండి. ప్రతి చెట్టును చూడండి, కాయలు మన ఈ తోటలో మనం ఒకే చెట్టు కాదు అన్ని చెట్లు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వీడియో తీసినా జెన్యున్గా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి సరికొత్త తేజ రకం, ఇది మార్కెట్లోకి వస్తుంది. ఇది కలికి మేఘనా సీడ్ వాళ్ళది కలికి 1818 అని చెప్పేసి మార్కెట్లో రావడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే వైరస్ని తట్టుకుంటుంది, తెగుళ్ళను తట్టుకుంటుంది, వీల్టని తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది. ఇదే దీని ప్రత్యేకంగా. ఇంకా వైరస్ ఇది ఇప్పుడు మనం ఉన్న టైంలో ఎక్కువ వైరస్ని తట్టుకునేదే కావాలా, తెగుళ్ళని తట్టుకునే కావాలి కాబట్టి సరికొత్తది మార్కెట్లోకి వస్తుంది. ఒక్కసారి మీరు చూడండి, అసలు కాయలు చూడండి, కాయ బారు చూడండి, కాయ కలరింగ్ చూడండి, అసలు దగ్గర గనుపులతో అసలు చూడండి గుత్తులు కాస్తున్నాయి. అసలు ఒక చెట్టుకు వచ్చేసరికి నేను చూసిన ప్రతి ఫీల్డ్లో కానీ ఇది ఒక రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను శంకర్ని. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మనం రోజు విజిట్ చేయడం జరుగుతుంది, ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అలాగే ఫార్మర్ వేసుకున్న సీడ్ ఏమిటి, న్యూ వెరైటీ ఏమైనా వచ్చిందా, ఆ ఫార్మర్ వేసుకున్న సీడ్ అసలు అన్ని పక్క తోటలన్నీ చూసుకున్న నల్లి అటాక్తో ఉన్నాయి. కానీ ఈ ఫార్మర్ వేసుకున్న తోటకి అసలు నల్లి అటాక్నే లేదు. అయితే ఫార్మర్ వేసుకున్న సీడ్ ఏమిటి, ఫార్మర్ నేమ్ ఏమిటి, ఫార్మర్ మండలం అది కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. పేరు? దరావత్ బద్రు. ఏ విలేజ్ అన్నది? తిప్పనపల్లి మండలం చంద్రగుండ, డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం. మీరు వేసుకున్న ఏ రేట్ ఏమిటి అన్న? కలికి 1818 మేఘన వాళ్ళది కలికి 1818 వేసుకోవడం జరిగింది. అయితే మీరు వేసుకున్న మీ పక్కన తోట ఏమో అంతా నల్లి అటాక్తో ఉంది, మీ తోట నల్లి అటాక్ లేదు. దీనికి తేడా ఏమిటి అనుకో? సీడ్ అండి, సీడ్ గొప్పతనం. అది సీడ్ గొప్పది. మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? అదొక ఎకరం వేసినా ఇది ఒక ఎకరం వేసినా. అది ఆ సీడ్ వేరు, ఈ సీడ్ వేరు. ఓకే, సీడ్ గొప్పతనం అని మీరు అంటున్నారు. దాని కొట్టే మందు దీన్ని కొడుతున్నారు కదా, మరి దానికి ఎందుకు వచ్చింది నల్లి అట్ట? మరి ఇది తట్టుకునే గుణం ఉందండి దీనికి. తట్టుకునే నల్లికి కానీ దేనికైనా తట్టుకునే గుణం ఉంది కాబట్టి ఇది మంచిగా ఉంది తోట. అది తట్టుకోవట్లేదు, బాగా నల్లి పడి. అది కూడా ఇదే కూడా వేసుకుంటే బాగుండేది అప్పుడు. నువ్వు వేసుకుంటే బాగుండేది కానీ ఫస్ట్ టైం గా దీనికి ఒక ఎకరమైన వేద్దామని వచ్చే సంవత్సరం అయితే 2-3 ఎకరాలు వేస్తాను చూద్దాం అని చెప్పేసి వేసుకోవడం జరిగింది. అందరి తోట చూసుకున్న అంతే ఉండాలి. ఒక ముడత అసలు ఇప్పుడు వేసుకున్న తోట లెక్క ఉంది, చూసుకున్న అంతే ఉండాలి. అన్న నమస్తే అన్న. నీ పేరు? వెంకటేశ్వర. మీరే రేట్ వేసుకున్నారు? మీరు కూడా ఇదే వెరైటీ వేసుకున్నారు. మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? ఓకే, ఎకరం వేసుకున్నారు. మిగతా ఏమైనా సీడ్ వేసుకున్నారా? మిగతా వేరే సీడ్ వేసుకున్నారు. అది ఎలా ఉంది? అది బాగానే ఉంది. అది బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండిట్లో ఏది కంపెనీలో బాగుంది మీకు? జానికి వాళ్ళది బాగుంది. జానికి వాళ్ళది అంటే కలికి 1818 లాగా మీకు బాగుంది. నానో టెక్నాలజీతో న్యూ వెరైటీ ఇది. ఓకే, ఇది బాగుంది. ఓకే అన్న. నీ పేరు? రాంబాబు. మీరే వేసుకున్నారు? తోట వేసుకున్నారా? మీరు ఏ సీడ్ వేసుకున్నారు? మీది వేసుకున్నారా? వేసుకోలేదు. ఇది వేసుకుంటే ఎలా అనిపించేది మీకు? ఇది వేసుకుంటే ఒక తీరుగా ఉండేది కానీ మేము వేసుకుని మాకు తెలియక వేసుకోలేదు. ఓకే, ఇప్పుడు వేసుకున్న మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళు వేసుకున్నా వేసుకోలేదు, నీకు ఎలా అనిపిస్తుంది? సీడ్ బాగుంది. సీడ్ అయి బాగుంది అంటే మీరు ముందే వేసుకుంటారా? సరే, దీన్ని చూసి వేసుకుంటాం. ఇప్పుడు ఎలా ఉంది మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు బాగా అనిపిస్తుందా? ఓకే, సో రైతుల మాటలో మీరు మాట్లాడడం జరిగింది. ఒక్కసారి దగ్గర కనుపు, దగ్గర కాయ కలర్ విషయంలో కూడా, కాయ క్వాలిటీ విషయంలో కూడా చూసుకున్న అంతే ఉండాలా. బార్ క్వాలిటీ, కలర్ షేడింగ్ కూడా అసలు లేనే లేదు. అసలు అన్ని తోటలన్నీ నల్లి అటాక్ అని ఆగం అయిపోయినది. కానీ కాయ క్వాలిటీ చూడండి ఒకసారి, కాయ బార్ కూడా చూడండి ఎంత బారుగా ఉందో. అసలు కాయ బారు కాయ ఉంది. అసలు అన్ని తెగుళ్ళకి అలాగనే నల్లి. ఇప్పుడు మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేస్తారు? వారానికి ఒకసారి కొడుతున్నాం. మీరు వస్తున్న దాంట్లో అన్ని తోటలన్నీ బుడిద తెగుళ్ళకి, వైరస్లకి అన్ని తోటలు అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దాకా నువ్వు అసలు ఇప్పుడు వేసుకున్న తోటలకు మెయింటైన్ చేస్తున్నావు, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? బ్రాండ్ మందులు కొడుతున్నాను. బ్రాండ్ మందులు కొడతారు? మనం చెప్పిన మందులు కొడతారా? కొడతామండి, అప్పుడప్పుడు కొడతారు. నెక్సాన్ కొట్టినా, ఐకాన్ కొట్టా, ఓకే, అకిరాన్ కూడా కొట్టినా. జంప్ మన ప్రశాంత్ అన్న జంపును రోగారు చెప్పారు, అది కొట్టినా. మళ్ళీ ఈ మధ్య బయో దాని పేరు నాకు తెలియదు కానీ అది కూడా కొట్టా. ఓకే, మీరు ఈ తోటను అసలు మెయింటైన్ చేయడం అంటే కాస్త విషయం కాదు. అన్ని తోటలని ఇప్పుడు చూసుకున్నా అంటే ఈ సీడ్ కి, నల్లికి, అలాగే తెగుళ్ళకి, విల్ట్కి, బబ్బెరకి తట్టుకునే రకం ఉందా? ఉందండి. దీన్ని తట్టుకునే అన్ని తోటలు, పక్క తోటలు కూడా పోయినాయి, మీ తోట కూడా పోలేదు అంటే దీనికి ఇప్పుడు దాకా ఒక వైరస్ లేదు, ఒక నల్లి లేదు, ఒక ఏమీ లేదు. మంచిగా ఎప్పుడు చూసినా లేత వయసు మీద ఉన్నట్టే ఉంది. అదే చూస్తుంటే అనిపోతుంది, అన్ని తోటలన్నీ నల్లిగా అటాక్ అయిపోతుంది. లాస్ట్ చివరి దాకా ఇప్పుడు దాకా కాయలు అదే సైజు ఉంది చూడండి. చివరి దాకా కాయ, చివరి సైజు కాయ ఇప్పుడు దాకా ఇది ఇంకో కాయ కూడా ఇంతే వస్తుంది, ఈ సైజులోనే ఉన్నది. అంటే చివరి దాకా కూడా కాయ క్వాలిటీ కూడా అంతే ఉంది. అంటే న్యూ వెరైటీ కలికి నీకు డెమో ఇవ్వడం జరిగింది. ఓకే, తీసుకోవడం జరిగింది. ఓకే, కలికి ఇది వెరైటీ వచ్చేసరికి న్యూ జానికి వాళ్ళది అంటే జానికి 119. అలాగనే అందులోనే మన వాళ్ళు ఇచ్చేసరికి మేఘనా కంపెనీ వాళ్ళదే కలికి 1818 రైతు డెమోగా ఇవ్వడం జరిగింది. అయితే బ్రహ్మాండంగా. అయితే దీనికి వచ్చేసరి ఈ సీడ్ గొప్పతనం ఏంటంటే దీనికి బబ్బెరకి, అలాగనే విల్టికి, తెగుళ్ళకి,
వైరస్ తట్టుకునే రకం కాబట్టి ఇది మంచి టెక్నాలజీ. మీకు ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు? 30 నుంచి 35 దాకా రావచ్చు. 30 నుండి 35 నుంచి రావచ్చు. మీ హైట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఇది 4 ఫీట్ ఉంది. 4 ఫీట్ ఉంది. ముందే ఎంత వేసుకుంటారా? ఇప్పుడు మీరు ఒక 2 ఎకరాలు వేసుకున్నారు కదా, నెక్స్ట్ ఒక ఎకరం కలికి వేసుకున్నారు, నెక్స్ట్ ఎన్ని ఎకరాలు వేసుకోవాలి? ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇదే రైతులకు కూడా చెప్పాలి, అందరికి చెప్పి. ఒక్కసారి మీ నంబర్ మెన్షన్ చేయండి. 6300 6300 933 933 503 503. ధరావత్ భద్రు. రైతులు దయచేసి రైతులు కూడా ఇసుకించకండి. రైతులు ఫోన్లు చేస్తారు, మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. రైతులు కూడా మీరు చెప్పే సమాధానం రిప్లై, మీరు వేసుకున్నది సీడ్ చెప్పండి, అబద్ధం ఏం చెప్పకండి. ఎందుకంటే ఇవాళ అయితే ఫోన్ కలవదండి. నేను చాలా అడవి ప్రాంతాల్లో పోతున్నా, లాంగ్ పోతున్నా. రేపటి నుంచి ఫోన్ చేయండి. ఎందుకు? కోడి పందాలకి వెళ్తున్నామండి. దాంట్లో ఏముంది, కోడి పందాలకి వెళ్తున్నాం. ఇవాళ అయితే కొంచెం ఫోన్ కలవదు, ఆంధ్ర వెళ్తున్నా. ఓకే, రేపటి నుంచి అయితే ఫోన్ చేయండి, నేను ప్రతి చేస్తూనే ఉంటాను, ఫోన్ లిఫ్ట్ చేస్తానండి. ఓకే, రైతు వేసుకోవడం అయితే సీడ్ ఇది. ఓకే, సో మన ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే ఏ రైతు ఫీడ్బ్యాక్ తీసుకున్నా రైతు నెంబర్తో సహా ప్రతి జెన్యున్గా మనం ఇవ్వడం జరుగుతుంది. సో బాయ్, ధన్యవాదాలు.